కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దేవరా హిట్ తర్వాత కొరటాల శివ సరిపోదా శనివారం సక్సెస్ తర్వాత వివేక్ ఆత్రేయ కాస్త గ్యాప్ తీసుకొని బాలకృష్ణను సెట్ చేశారు. బాలయ్యతో అఖండ 2 తీసి హై ఎస్టిమేషన్స్ మిస్ఫైర్ అయ్యేలా చేసిన బోయపాటి ఏ హీరోని సెట్ చేశాడు? బాలీవుడ్ టాలీవుడ్ హీరోస్ కాదు అనడంతో కోలీవుడ్ హీరోని లైన్ లో పెట్టాడా? వరుస ఫెయిల్యూర్స్ తో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇమేజ్ గట్టిగానే డ్యామేజ్ చేసినట్లున్నాయి ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే. స్కందాతో లాజిక్ లేకుండా సినిమా చేసి మ్యాజిక్ చేద్దామనుకుంటే ట్రోల్స్ కు గురయ్యాడు. ఇవన్నీ పట్టించుకోకుండా బాలయ్య అఖండ 2 ఆఫర్ ఇస్తే ఆపర్చునిటీ సద్వినియోగం చేయలేకపోయాడు. ఈ 2 ఫ్లాప్స్ దెబ్బకు టాలీవుడ్ హీరోలు అతడితో వర్క్ చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అఖండ 2 తర్వాత హీరోలను సెట్ చేసేందుకు బోయపాటికి తల ప్రాణం తోకకొస్తుంది. అల్లు అర్జున్, చరణ్ కోసం ప్రయత్నించి విఫలమైన డైరెక్టర్ రణవీర్ కోసం బాలీవుడ్ వెళ్లాడు. దురంధర్ మాసివ్ హిట్ ముందైతే బోయపాటిని బహుశా పట్టించుకునేవాడేమో రణవీర్. కానీ సక్సెస్ఫుల్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, డాన్ 3 దర్శకులకు హ్యాండ్ ఇచ్చిన హీరో ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా? అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత రానాను అప్రోచ్ అయినా ఫలితం శూన్యం. మొన్న మధ్య మరోసారి రామ్ పోతినేతో బోయపాటి సినిమా చేస్తాడని వార్తలు రాగా ర్యాపో ఈసారి దర్శకత్వ బాధ్యతలు తన భుజానికి ఎత్తుకున్నాడు. టాలీవుడ్ బాలీవుడ్ హీరోలతో అయ్యే పని కాదని కాలీవుడ్ స్టార్స్ వేట మొదలు పెట్టాడు బోయపాటి. చివరకు కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే గతంలో సూర్యకు కూడా ఓ కథ చెప్పాడు బోయపాటి. చేద్దామని హామీ ఇచ్చాడట. అయితే సూర్యకు ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ వల్ల ఈ కొలాబరేషన్ సెట్ కాక తమ్ముడి కోసం సెట్ చేశాడని తెలుస్తోంది. కానీ కార్తీ మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ మూవీని పట్టాలెక్కించాడు. మరి ఇది కంప్లీట్ అయ్యేంత వరకు బోయపాటి కార్తీ కోసం ఎదురు చూస్తాడా లేక మరొకరిని సెట్ చేస్తాడా? బోయపాటి నెక్స్ట్ ఎవరితో మూవీ చేయబోతున్నాడో చూడాలి.